హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. గైస్, నేనైతే బ్లాగ్ చూసారు కదా మన గంగర్ మ్యారేజ్. సో నైట్ అయితే మంచిగా సెట్టింగ్ చేసినాం. ఫుల్ రచ్చ అయిపోయింది. సో ఇంటికి వచ్చి పడుకోసరికి లేవనైంది. మళ్ళీ మార్నింగ్ లేవగానే టెంట్స్ ఆర్డర్ రెగ్యులర్ ఉంటాయి కాబట్టి మనకి టెంట్లు వేసి అవన్నీ కార్ఖానా అయ్యేసరికి ఇప్పుడు 12 అవుతుంది వరకు. టాటా వచ్చేసి పెట్రోల్ బంక్లో పోగానే ఆడ స్టీరింగ్ రాడ్ ఇరిపోయిందంట, పాతదండి. ఇప్పుడు కొత్తనే పంపించేసిన, ఇప్పుడే షిఫ్టింగ్ చేస్తారు సామాన్. సో మనమైతే ఇప్పుడు సుబ్బోడల బాబాయ్ వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి వెళ్తుర్రు. ఇన్విట్ వచ్చేసింది. మంచిగా అక్కడ భోజనం చేసి మళ్ళీ షాప్కి వచ్చేద్దాం. ఓకేనా? చలో కడ్డు వరకు దించేపే. ఓ గాయస్, నడుచుకుంటూ పోతున్నా. టైంకి అయితే సుబ్బోడు వచ్చిండు. ఇలా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం. డాడీ కూరలు ఏమేమి ఉన్నాయి? పన్నీర్ బిర్యానీ రావు ఇంకా మొత్తం షో ఉంటా ఫుడ్. ఓకే డాడీ, ఇన్వైట్ వచ్చింది, మరి పోదాం. చలో గాయ్స్, మనలో అయితే సామాన్ ఇప్పుకొని వచ్చారు. చూద్దాం మన సామాన్ మరి తెచ్చేది ఎలా. అన్నం పెడుతుంది నీకు అన్నదానం. స్టార్ట్ అయింది కదా ఫుడ్ ఆల్రెడీ. గాయస్, ఇప్పుడైతే భోజనం చేసినాం. సుబ్బు తిన్నావారా? తిన్నట్టే తిన్నా కడ్డు తిన్నావు, మళ్ళీ కథలు అవుతున్నావా? గాయస్ చూడండి, మనకైతే ఇది గృహప్రవేశం కదా. గృహప్రవేశం సుబ్బోళ్ళ బాబాయ్ వాళ్ళు గృహప్రవేశంకి వెళ్ళారు. ఓకే గైస్, తిరిగి వెళ్ళిపోయాం. ఓకేనా? చలో ఏమైందిరా? నేను తింటున్నా డాడీ. ఇదేందిరా డాడీ? ఎట్లా టేస్ట్? మరి మన కుక్కరేరా, మన కుకింగ్ మ్యాన్ డాడీ ఎటు వికిండవు? ఎటు వింటాడు? అరే సుబ్బు, మన నాగరాజన్ ఎటు వేడు? కుకింగ్ మ్యాన్ రా. ఫుడ్ మంచి డాడీ. మహేష్ ఎట్లయింది ఫుడ్? తిన్నారా మీరు? మంచిగా అండి, మొన్న కూడా మంచిగా అండిగా, అందుకే అడిగినా ఎవరని. ఓకే, ఫుడ్లో అయితే మంచిగా వేరే లెవెల్ అండి గైస్. ఓకే, తిన్నాక చూద్దాం. ఉంటాయి. చలో డాడీ ఇగర్రా అలా లేవట్టినాడు చూసినా. అరే డాడీ ఇట్లా మనది కాదు ఫంక్షన్. అరే సుబ్బుడు వెళ్ళకుండా ఇంకో లేవట్టండి. అరే డాడీ జల్ది కానీ బర్త్ ట్రిప్ జల్ది కానీ. పాపం తినేటప్పుడు సుఖం లేదానే పోయి. అరే ఎందుకు 10 ఇచ్చే మొదలు ఎత్తున్నావు. అరే ఇప్పుడు తిరంగా ఇంటి ఉండాడు మేడం. తిన్నాను ఇంకా రెడీ. ఓకే గాయ చలో. మంచి మంచిగా డ్రెస్ పెట్టాడు పోరటికి. అగ్గాల వేసిండా 2 కదా. అనే బాక్స్ వేరే కావాలి. ఇజ్జత్ దింగుతారు మా వాళ్ళు. నైట్ బాక్స్ ఒకటి అవుట్ వెళ్తలేదంటే ఇంటికి షాప్లకి అయితే వెళ్తున్నా గైస్. టేస్ట్ అయితే మజా అయిపోయింది గైస్. ఇక్కడ దగ్గర నిజామాబాద్లో అంటే మనకు కమర్పల్లి భీమగల్ మండల్ నియర్ ఉన్న వాళ్ళు అయితే ఏమైనా కుకింగ్ గురించి ఏమైనా కావాలనుకుంటే మన కుకింగ్ మాస్టర్ ఉన్నాడు, మా ఫ్రెండ్ ఏదాను. రీసెంట్గా 2 ప్రోగ్రాలు ఇక్కడనే వేసిండు కొనందరిలో. ఎవరికైనా కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నెంబర్ పంపిస్తా. ఓకేనా? ఓకే, ఇంటికైతే వెళ్ళిపోయాం షాప్లోకి. షాప్కి వచ్చేసరికి పెట్టెలు ఇక్కడ షాప్లు ఉన్నాయి, ఆడుకున్నాయి చూడండి. 2 పెట్టెలు ఎట్లా ఆడుకున్నాయి చూడండి, క్యూట్ ఉన్నాయా. ఓకే గాయ్స్, షాప్లోకి వచ్చేసరికి అయితే మంచిగా దీపాలు అయితే కాంతివంతంగా వెలుగుతున్నాయి చూడండి. సోమవారం కదా, మార్నింగ్ ముట్టించింది, ఇప్పటిదాకా నడుస్తున్నాయి చూడండి. నా పవర్ బ్యాంకు 3 days నుంచి వెతుకుతున్నా గాయస్. షాప్లో రోకులేదు, షాప్లో పెట్టినా, ఇక్కడ ఉన్నాయి. ఓకే గాయస్,
టైం వచ్చేసి 2:30 అవుతుంది. మనకు 5:30కి వాక్ పడాలి కాబట్టి షాప్కి వచ్చిన. కరెంట్ లేదు, స్టోర్ అవుతుంది, కరెంట్ లేదు. అసలు ఏంటంటే మధ్యలో ఒక్కరోజు నేను వీడియో తీయకపోవడం వల్ల ఏ రోజు వీడియో ఆ రోజు వీడియో అవుతుంది. ఎంత ఇబ్బంది అవుతుందంటే అది డైలీ వ్లాగ్ తీసే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది గైస్. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ నుంచి నైట్ వరకు తీసింది ఎడిటింగ్ చేసి రేపు పెట్టాలి వీడియో. అట్లా అయితే సెట్ అయిపోతుంది. ఎందుకంటే నైట్లో ఫ్రీ టైంలో పడుకునే టైంలో ఎడిటింగ్ చేసి పెట్టచ్చు. ఏమవుతుందంటే ఒక్కరోజు బిజీ ఉండడం వల్ల నేను నెగ్లెక్ట్ చేసిన కదా. తర్వాత ఏ రోజు వీడియో ఆ రోజు పొద్దున్న లేచి 2-3 వరకు తీసి హాఫ్ అన్ అవర్ ఎడిటింగ్ 1 అవర్లో చేసి వీడియో పెట్టేసరికి టైంకి ట్యాగ్స్ కానీ తమ్ముళ్ళు కానీ టైంకి సెట్ అయితే లేదు. సో గైస్ మేబీ అనుకుంటే ఇది లాస్ట్ వీడియో అనుకుంటున్నాను ఇవాళకి. ఎందుకంటే ఇది పెట్టి నాకు ఇవాళ వచ్చేస్తుంది కదా, మళ్ళీ రేపు వస్తుంది కాబట్టి రేపు మంగళవారం కాబట్టి రేపు మేబీ పెడితే చికెన్ పికిల్ పెడతా కావచ్చు, తెలియదు కన్ఫర్మ్. కానీ రేపు మాత్రం 2 వీడియోలు అప్లోడ్ చేసింది అనుకో, రేపు కూడా అవుతుంది, ఎల్లుండి కూడా అవుతుంది. తర్వాత ఒక గ్యాప్ వస్తుంది కాబట్టి ఇక డైలీ రేపు ఎల్లుండిది కూడా పెట్టుకోవచ్చు. అట్లా సెట్ చేద్దాం. ఎందుకంటే మధ్యలో ఒక్కరోజు ఆపుట్లా మనకు ఏ రోజు వీడియో ఆ రోజు వస్తుంది. సో టైం సరిపోతలేదు. సో మనం ఒక వీడియో ఎక్స్ట్రా తీసుకుంటే మాత్రం ఫ్రీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏం చేసినామో కూడా మొత్తం బ్లాగ్ కూడా ఫుల్ లాగ్ అయిపోతుంది. ఓకే, ఇక అంతే చేస్తా. రేపు రేపటి నుంచి రావచ్చు. ఓకేనా? ఓకే, ఇంతటితో వీడియో చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. కరెంట్ లేదు, 4 వరకు రాదంట. మరి వీడియో కూడా టైం వరకు అప్లోడ్ చేయాలి కాబట్టి ఇక మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో బాయ్.